రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, చాలా ఆగ్రహంగా కనిపిస్తున్నారు. ఇంత సీనియారిటీ, అసలు ఏం జరిగింది? మీకు ఏం జరిగింది? అవమానం అయింది అనుకుంటారా? మీకు ఇన్ఫర్మేషన్ ఇంత నిమ్మలంగా ఉన్న మీరు ఆగ్రహం అనబడుతుంది. ఇంత నిమ్మలంగా ఉన్న మంచి ఓపికగా మాట్లాడుతున్నా మీకు ఇంతమంది వేల మంది మద్దతు వచ్చిరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఈరోజు మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి తీరు ఎందుకు ఇది జరిగింది? మీకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడంలో ఉన్న కారణం ఏంటి? అంటే కమ్యూనికేషన్ గ్యాపా? ఇంటిమేషన్ ఉన్నదా లేదనేది కాదు, అసలు పార్టీ ఫిరాయింపుల పట్లనే నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను మొదటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఫిరాయించేటటువంటి చట్టసభ్య ఎంపిక సభ్యుడు ఎవరైనా కానివ్వండి చెప్పంటూ నేను ఆ కాల పరిధి ముగిసేంత వరకు అదే పార్టీలు కొనసాగబడే విధంగా, ఒకవేళ దాని భిన్నంగా పార్టీ మారినట్టయితే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు చేయబడే విధంగా మేము చట్టంలో మార్పు చేస్తామని చెప్పని మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం. దానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాను నేను. అవును, ఎగ్జాక్ట్ రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయన కదనే, మా నాయకుడు ఆయన కదా. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మీ నాయకుడు చెప్పిన తర్వాత కూడా ఎందుకు జరుగుతున్నాయి? 1 2 3 4 5 మంది జాయిన్ అయ్యారు. అది బెటర్ యు ఆస్క్ విత్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం మంత్రులకు ఆ స్థాయి వాళ్ళకన్నా కనీసం సమాచారం ఉందా పార్టీలో జాయిన్ చేసుకోవాలి? నాకు తెలియని విషయాలు నేను అడిగితే చెప్తాను. నాకు తెలిసిన విషయాలు నన్ను అడగని చెప్తాను. నేను నాకు తెలియని విషయాలు నన్ను అడుగుతున్నా ఎట్లా చెప్తా? ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చారు, తర్వాత మంత్రి వచ్చారు. ఏం మాట్లాడారు జీవన్ రెడ్డి గారితో? మీతో ఏం మాట్లాడారు వాళ్ళు? ఇంతకాలం కలిసి పనిచేసినాము, కలిసి పనిచేసినటువంటి అనుభవాలు షేర్ చేసుకున్నాం. భవిష్యత్తులో పార్టీ బలోపేందుకు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చర్చించినాం. రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం వెళ్ళక ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు బాధపడ్డారా? కార్యకర్తలంతా కూడా బాబు మనస్తాపానికి గురైన బాబు నా గౌరవాన్ని భంగం వాటని చెప్పని భావించింది. నేను పార్టీ విధానాలకు భిన్నంగా పోతుంది పార్టీ అని ఒక ఆలోచన విధానంతో కొంత ఇబ్బంది ఫీల్ అయినా నేను. కాబట్టి ఏది ఇస్తుందో శాసన మండలి సభ్యత్వం రాజీనామా చేసి ఐ విల్ ట్రై టు స్ట్రెంథెన్ ది పార్టీ యాజ్ ఎన్ వర్కర్. నాకేది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీలో అంటే నాకుండే ప్రజా జీవితం అనుభవంతో ఏది ఇస్తుందో పార్టీ బలోపేత చేసే ప్రయత్నం చేస్తాను. కేవలం ఎమ్మెల్సీ పదవికి మాత్రమే రాజీనామా చేయబోతారు? పార్టీలో ఉంటారు, పార్టీ బలోపేతం కోసం. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతారు? రాజీనామా చేసిన తర్వాత తదుపరి కార్యాచరణ అంటే ప్రజల్లో పోతా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ అభిప్రాయాలు ఏదో ప్రజలకు చేరవేస్తా. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ అభిప్రాయం స్ట్రెంథెన్ చేయడంతో పాటుగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతాను నేను. ఓకే, ఇప్పుడు రీకాల్ చేయాలని ఏమైనా అడుగుతున్నారా? ఇప్పుడు ఆయనను పార్టీలో జాయిన్ చేసుకురు, వద్దు తిరస్కరించాలనే డిమాండ్ ఏమైనా చేయబోతారు? నేను పని చేయడానికి. ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతాం తెలంగాణలో. అదే సరైనది కాదు అంటున్నాను నేను. నా అభిప్రాయం సరైనది కాదు అంటున్నాను నేను. మొన్నటి శాసన ఎన్నికల్లో కేసీఆర్ విత్ 105 మెంబర్స్ 105 మంది సభ్యులు కలిగి ఉండి కూడా ఏది ఇస్తుందో పరిణామాలు మనం గమనించినాం, ఫలితాలు మనం గమనించినాం. సంఖ్యాబలం ప్రధానం కాదు, మన మీద ఏదో ప్రభుత్వం ఆలోచించేట్టుగా విధానాలు ప్రధానమని చెప్పంటున్నా. మేము ఎన్నికల్లో పేర్కొన్నట్టు ఒక ప్రణాళికలో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసినాం. రుణమాఫీ కూడా రేపు అమలు చేయబోతున్నాం. బై August 15th వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ లోన్ వేవరింగ్. అట్లాగే రైతు భరోసా కూడా మేము కల్పించబోతున్నామని చెప్పంటున్నాను నేను. మేము ఎన్నికల్లో పేర్కొన్నట్టు వాగ్దానాలకు తోడు ఇతరత్రా పేర్కొన్నని కూడా మేము ప్రజల సంక్షేమార్థం అమలు చేయబోతున్నాం. దానికి అనుగుణంగా పార్టీ బలోపేతం అవుతుంది తప్పకుండా. మళ్ళీ తిరిగి అధికారానికి వస్తుంది. ఇక్కడ రావటమే కాదు, జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎంపిక అవుతారు. రేవంత్ రెడ్డి పైన కోపమా జీవన్ రెడ్డికి? జరుగుతున్న పరిణామాల పైన కోపం. రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయన మీద నాకెందుకు కోపం ఉంటుంది? మీ మిత్రుడు అంటున్నారు, మరి మీరు మీకు చెప్పలేదు అంటున్నారు. పరిణామాలను మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన మిత్రుడు అయినంత మాత్రాన ఆయన అమలు చేసేటువంటి ఒక విధానాన్ని నేను విభేదించడం కూడా తప్పే అంటారా? రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడే అంటున్నాను నేను. ఆయన మీద నాకు వ్యక్తిగతం ఎందుకుంటుంది? ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన పటిష్టంగా పనిచేయాలి. ప్రజా కార్యక్రమాల అమలు లోపల వారి చేయూతనిస్తున్నాయి. నేను వారికి అండగా నిలబడుతున్నా. నేను ఏఐసీసీ నుంచి ఎవరైనా మాట్లాడారా జీవన్ రెడ్డి గారు మీతో? దీపాదాస్ గారు మాట్లాడింది బాబు. ఓకే, ఏం చెప్పారు మేడం? ఏమన్నారు? మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోమని చెప్పారు ఏమన్నా? జరిగిన పరిణామాల మీద ఆమె కూడా బాధపడుతుంది. ఓకే.
జరిగిన పరిణామంలో ఆమె కూడా బాధపడుతుంది. ఇక ముందు కూడా మీరు పార్టీ ఫిరాయింపులు ఉండొద్దు అనేటువంటిది మీ డిమాండ్ Actually నా అభిప్రాయం ఇది నా ఆలోచన విధానం కాదు, పార్టీ ఆలోచన విధానం నేను గుర్తు చేస్తున్నా. ఓకే, త్వరలో బీఆర్ఎస్ఎల్పీ మొత్తం సిఎల్పీలో విలీనం అవుతుందంటూ మొత్తం విలీనమైతే ఇప్పుడు చట్ట పరిధి లోపల ఏదైతే విలీనమైతే దాన్ని వివరం చేస్తామే. ప్రస్తుతం ఉన్నటువంటి స్కోప్ ఏదైతే ఉన్నదో విలీనమైన స్కోప్ ఉంటే దాన్ని ఎవరేం చేస్తారు? మంచి ఇప్పుడు స్కోప్ ఏదైతే ఉన్నదో ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుద్ది. స్కోప్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుద్ది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పీసీసీ కూడా ఆయనే, జీవన్ రెడ్డి గారితో మాట్లాడారా? చాలా మీరు సీనియరు, ఆయన థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారా జీవన్ రెడ్డి గారితో అనేటువంటి మాటకు ఆయన సమాధానం చెప్పకుండా వచ్చారు. మొత్తానికైతే జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి వెళ్తా ఉన్నారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో ఎలాంటి మార్పు లేదు, జరిగినటువంటి అవమానాన్ని భరించే పరిస్థితి లేదు. కొద్దిసేపట్లోనే రాజీనామా చేయనున్నారు. ఆల్రెడీ మండలికి సంబంధించినటువంటి సెక్రటరీతో మాట్లాడారు, ఫోన్లో సమయం తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన మండలికి చేరుకున్నారు, రాజీనామా చేయనున్నారు జీవన్ రెడ్డి. వీడియో జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.